7th కి ఉంది కదా ఎల్లమ్మ లగ్గం ఉంది, ఫేమస్ టెంపుల్. ఫస్ట్ ఇక్కడ ఎల్లమ్మ లగ్గం అయినాకనే అన్ని టెంపుల్స్ లో బోనాలు స్టార్ట్ అవుతాయి. దాని నెక్స్ట్ వీక్ మళ్ళీ గోల్కొండలో ఉంటది. సో అదే టెంపుల్ కి అనమాట మనం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నావు ఇషు? బల్కంపేట వెళ్తున్నాం. ఇక్కడ ఏముంటది బల్కంపేటలో? జేజాన్ మొక్కుతే ఏమిస్తాడు? అమ్మో, పైసలు ఇస్తాడా నీకు జేజా? సో ఇక్కడ నుంచి సంగీత్ రైల్వే భవన్ నుంచి వెళ్ళాలి. అక్కడ దాని తర్వాత మనకి పారడైజ్ బ్రిడ్జ్ వస్తుంది, తర్వాత బేగంపేట్, ఆ తర్వాత మనకి ఆ ఫ్లైఓవర్ బేగంపేట్ ఫ్లైఓవర్ నుంచి కింద నుంచి వెళ్తే నేచర్ కేర్ హాస్పిటల్ వస్తుంది. దాని తర్వాత మనకి బల్కంపేట వస్తుంది అనమాట. బల్కంపేట ఏంటంటే మనకి బావిలో వెలిసింది అమ్మవారు. ఆ అమ్మవారికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట. సో అక్కడ బావిలో వెలిసింది కాబట్టి చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు. ఏది మొక్కుకున్నా కూడా చాలా జల్ది అవుతుంది. అండ్ ఇక్కడ చాలా మందికి అవుతాయి, ప్లస్ వాళ్ళు పండగలు కూడా చేస్తారు, ఆట కోసి అది కోసి ఇది కోసి. సో ఇక్కడైతే వీలైతే సండేస్, ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ అవాయిడ్ చేయండి మ్యాక్సిమమ్. ఇంకేమైనా మొక్కులు ఉన్నాయంటే మాత్రం కంపల్సరీ సండేస్, ట్యూస్డేస్ ఆర్ థర్స్డేస్ వెళ్ళండి, మొక్కులు అనేది తీరుతాయి. జస్ట్ టెంపుల్ చూడడం అంటే వీక్ డేస్లో వెళ్ళండి. అండ్ మేము బల్కంపేటకి వచ్చామని చెప్తుంది మా పాప. అండ్ ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్ అండ్ ఇక్కడ రోడ్ పైన ఇటు పక్కన ఇంకా పార్కింగ్ ప్లేస్ అంతా ఏముండదు. మేము సైడ్ లేన్లో పార్క్ చేసి వచ్చామన్నమాట ఒక వెహికల్ని. సో ఎంట్రన్స్ ఫుల్ పబ్లిక్ ఉంది అప్పటికే. సో వెళ్తున్నాం అన్నమాట లోపలికి. యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది, 50 రూపీస్ దర్శనం ఉంటుంది. 50 రూపీస్ ఏంటంటే డైరెక్ట్గా అమ్మవారి తీసుకెళ్ళి కూడా చేస్తారు దర్శనము. కాకపోతే ఆ లైన్ కన్నా ఈ లైన్ చాలా ఫాస్ట్ వెళ్తుంది ఫ్రీ దర్శనం, అందుకే మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళాం. లేదంటే 50 రూపీస్ దాంట్లోనే వెళ్దాం అనుకున్నాము. మీకు చూస్తే అక్కడ కనిపిస్తున్నారు పైన, వాళ్ళు ఎవరు కదలట్లేదు, ఇంకా వీళ్ళే కదులుతున్నారు అని చెప్పేసి ఇందులోకి వెళ్ళిపోయాము. నేను లోపలికి వెళ్తున్నాం, ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడనే బావిలో అమ్మవారు ఉంటారు. నేను వీలైతే జూమ్ చేస్తాను, కనిపించకపోతే ఫొటోస్ యాడ్ చేస్తాను లాస్ట్లో చూడండి. అమ్మవారు చాలా బాగుంటుంది, తీరొక అలంకారంతో అలంకరిస్తారు ఎవ్రీ వీక్. సో అలా అనమాట. సో జూమ్ చేశాను కానీ కనిపించలేదు అమ్మవారు. అండ్ దర్శనం అయితే అయిపోయిందనమాట మాది. దర్శనం అయిపోయి బయటకు వచ్చాము. సో ఇక్కడ నుంచి వడిబియ్యం దగ్గరికి వెళ్ళొచ్చు, అక్కడ వడిబియ్యం అమ్మవారు ఉన్నారు. సో అక్కడ ఇంటికి వచ్చేసాము. ఇంకా నేను మా పాప రీల్స్ చేసాము. ఇంకా లాస్ట్లో నేను అదొకటి యాడ్ చేస్తున్నాను, అమ్మవారి ఫొటోస్ అవన్నీ. సో చాలా షార్ట్ వీడియో, కాకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. ఇంకెన్నో ట్రావెల్ వ్లాగ్స్ అవన్నీ కూడా తీస్తాను. నేను చాలా ట్రావెల్ చేస్తాను అనమాట. సో ట్రావెల్ వ్లాగ్స్ తీస్తాను, ప్లస్ వీలైతే డైలీ వ్లాగ్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. లేట్ వస్తున్నాయి బట్ కొంచెం టైం పడుతుంది, చేసేస్తాను. డూ వాచ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.